నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం రసఝురీ యోగం అనే ఒక కథను విందామండి. రచించిన వారు జయప్రభ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. అప్పటికి రెండో వాయ చంద్రకాంతులు నూనెలో వేస్తూ గుంభరంగా నవ్వు ఆపుకుంటూ అలాగే జరిగింది అనింది నాతో అమ్మమ్మ. నా ప్రశ్నలన్నింటికీ జవాబుగా. నాకైతే అంత మురిపెంగా చెప్పిన అమ్మమ్మని మెడ చుట్టూ చేయి వేసి ఒక్కసారిగా కావలించుకోవాలనిపించింది. కానీ ఇప్పటికీ మామూలుగా మధ్యాహ్నం వేళ పలహారాలు తయారు చేస్తున్నా సరే మడిగట్టుకుని చేసి తొలి వాయుదేవుడికి నైవేద్యం పెట్టి కానీ అమ్మమ్మ తన్ని ముట్టుకొనివ్వదు. ఈ విషయంలో మాత్రం రూల్స్ దాటడానికి వీల్లేదన్న విషయం బాగా తెలిసిన దాన్నే కనుక నా కోరికను అలా అర్ధాంతరంగానే ఆపుకుని మళ్ళీ సంభాషణని పొడిగించాను. అయితే అమ్మమ్మ, నీ మనసుకి కష్టం కలిగేది కాదా అన్నాను. మా సంభాషణ అంతా తాతయ్య నడి వయసులో నడిపిన శృంగార కలాపాల గురించి నడుస్తోంది. తాతయ్యకి ఇతర స్త్రీలతోటి సంబంధాల గురించి అమ్మమ్మ అంత సాధారణంగా ఎలా మాట్లాడగలుగుతోందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక ఉండబెట్టలేక, అమ్మమ్మ, ఇవాళ నీ వయసు మళ్ళినప్పటి సంగతి వేరు. ఆనాటికి నువ్వు చిన్నదానివే కదా, నీకు తాతయ్యకున్న ఇతర సంబంధాల గురించి కష్టమే కలగలేదంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అన్నాను నేను రెట్టించి. అమ్మమ్మకి నాకు మధ్య ఉన్న 40 ఏళ్ల వ్యత్యాసం మా స్నేహానికి ఏనాడూ అడ్డు రాకపోవడం వింతగా ఉంటుందేమో కానీ మా అమ్మమ్మ నాకు మంచి స్నేహితురాలు. కష్టమా కాదా అన్నది ఆ ఇద్దరి మధ్య ఉండే ఆకర్షణ మీద, అవసరం మీద ఆధారపడి ఉంటుందే అమ్మాయి అంది అమ్మమ్మ. మీ తాతయ్యకి నాకు అలాంటి అవసరం అంత బలంగా ఆనాడు కలిగింది లేదు. ఆ మాట అంటున్నప్పుడు అమ్మమ్మ గొంతులో ఏ కాస్త తడబాటు లేదు, వేదన లేదు, నిరాశ నిర్లిప్త కూడా లేవు. అమ్మమ్మ చాలా స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటని అత్యంత ఆసక్తితో విన్నాను నేను. అది అలా జరిగింది మరి అంది అమ్మమ్మ. నాకు పెళ్ళైన నాటికే మీ తాత బహిరంగంగానే మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి వస్తుండేవారు. ఆయన కులాసా పురుషుడని ఆ నోట ఈ నోట విన్నా మా వాళ్ళు దాన్నంత గణనలోకి తీసుకోలేదు. నాకప్పటికి 14 ఏళ్ళు. ఏ విషయము తెలిసి తెలియని వయసు. వంటి నిండా అణకువ భయము తప్ప ఇంకేముండేవి కావు. దేని గురించి ప్రశ్నలు తలెత్తేవి కావు. పైగా నా లోకమంతా సత్కావ్యమయం అంటూ కాసేపు ఆగింది అమ్మమ్మ. మరి తాతయ్యో అన్నాను నేను. మీ తాతయ్యకేమి, పరమలౌకికుడు, నాలా కాక పుస్తకాల అవసరం దాటినవాడు కూడాను అంది హాస్యంగా. అమ్మమ్మని తిరిగి సంభాషణలోకి మళ్లించడంలో ఏమాత్రం ఏమరిపాటు చూపలేదు నేను. అందువల్ల అవి ఇవి మాట్లాడినా జారిపోకుండాను, అమ్మమ్మ దారి మళ్ళకుండాను నా ప్రశ్నలతో కాచుకుంటూ వచ్చాను నేను. నన్ను నిరాశపరచకుండా నా సందేహాలన్నీ తీరుస్తూ అమ్మమ్మ మాట్లాడింది. నేను పుష్పవతిని అయ్యాక కాపురానికైతే వచ్చాను కానీ మరీ చిన్నదాన్ని. ఆటపాటల మీద ఉన్నంత శ్రద్ధ నాకు ఆయన మీద ఉండేది కాదు. ఆయన కూడా అప్పట్లో నన్ను చిన్నపిల్లగానే చూశారు. అదీకాక మా మధ్య వయసు తేడా చాలా ఉంది. మీ తాతయ్య నాకన్నా 15 ఏళ్ళు పెద్ద. పురుళ్ళకని పుణ్యాలకని నేను ఎక్కువ పుట్టింట్లోనే ఉండేదాన్ని. పైగా మా ఇంట నేను ఒక్కతనే ఆడపిల్లని. ఎంతసేపు మా జట్టు పిల్లలతో ఏటిదాకా పోయి తోటలంతా దొడ్లంతా తిరగడం, ఏటిలో ఈతలు కొట్టడం, అప్పలరావు గాడి కన్ను గప్పి తోటలో చొరబడి మామిడికాయలు కోసుకోవడం. ఈ పనులంటే చాలు మనసు ఉరకలేసేది నాకు. మరి కాస్త పెరిగాక ఆ రోజుల్లో నా మనసును ఎక్కువ ఆకర్షించినవి సంస్కృత కావ్యాలు, నాటకాలను. నీకు తెలుసు కదా, మా పుట్టింట అంతా సురభారతీ సేవకులే. మా ముత్తాతలు తాతలు సంస్కృత పండితులు. కావ్య తర్క వ్యాకరణాలలో రచ్చగెలిచి అవుననిపించుకున్న వాళ్ళును. మా ముత్తాతగారి వీధి సావిట్లో వాల్ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని అలా శిష్యులు వల్లివేసే శ్లోకాల వైపు, సూత్రాల వైపు ఓ చెవి వేసి వింటూ తల పంకిస్తూ ఉంటే అప్పటికే తలనెరిసిన మా తాతగారులందరూ ఆయన ముందు చాలా వినయంతో మసలటం నాకు ఇంకా జ్ఞాపకం ఉందే.
సంస్కృత నాటకాలని మా చిన్నతాతగారు పాఠం చెబుతూ ఉంటే వినడం ఎంత బాగుండేదని. అందరూ కాళిదాసు శకుంతల అంటారు కానీ నాకు శూద్రకుడికి వసంతసేన మీదనే మక్కువ ఎక్కువ ఏర్పడింది. మా నాయనమ్మ చాలా శ్రావ్యంగా అష్టపదులు మొదలుకొని తరంగాల నుంచి ఆధ్యాత్మిక రామాయణం దాకా తన్మయత్వంతో పాడుతూ ఉండేది. అచ్యుత మాధవ హరి రామేతి కృష్ణానంద పరేతి అంటూ పాడుతూ కళ్ళు మూసుకుని తన గాత్ర మాధుర్యంలో తానే లీనమయ్యే నాయనమ్మ ముఖం ఇప్పటికీ నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. నాయనమ్మ పాటతో పెరిగిన నేను దాన్ని జయదేవుడంటే ఎంతో అనురక్తి ఏర్పడింది నాలో. నన్ను నేను వసంతసేనగాను గోపికగాను భావించుకునేదాన్ని. ఎంత చక్కగా అలంకరించుకున్నదాన్నో తెలుసా? సంతోషంగా అంది అమ్మమ్మ. అటూ ఇటూ కదులుతూ పనిచేస్తూ ఇలా మాట్లాడుతున్న అమ్మమ్మని గమనిస్తున్నాను నేను. అమ్మమ్మ అందం వాసి తగ్గలేదు ఇప్పటికీ. సన్నగా పొడవుగా కంచు కడ్డీలా ఉంటుంది అమ్మమ్మ శరీరం. పట్టుచీరని అడ్డకచ్చ కట్టుకొని తనువంతా పసుపు రాసి పోసినట్టు పచ్చగా ఉంటుంది అమ్మమ్మ. నిత్యము పసుపుతో విరాజిల్లే అమ్మమ్మ పాదాలని కప్పుతూ వెండి కడియాలు వెండి గొలుసులు, అమ్మమ్మ కంఠానికి అతుక్కుని బంగారుపు నాను పట్టెడ, మంగళసూత్రం నల్లపూసల కుత్తిగంటు, చేతులకి బంగారు గాజులు, వాటి మధ్య ఎర్రటి మట్టి గాజులు ఆవిడ శరీరంలో ఒక భాగమైనట్టు మెరుస్తూ ఉంటాయి. నెరిసిన బారెడు పొడవైన తన తల వెంట్రుకలని జారుముడి వేసుకుంటుంది. ముడి మధ్యలో ఎర్రటి ముద్దమందార పూని ఎప్పుడు వాడకుండా చూసుకుంటుంది. ఆవిడ తన ఆకర్ణాంత నేత్రాలనలా భావస్ఫోరకంగా కదుపుతూ ఉంటేనో తల అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతున్నప్పుడల్లా ఆవిడ ముక్కున పుష్యరాగపొడితో తళుక్కుమంటూ ఉండే ఆ నిమ్మగుత్తి ముక్కుపుడక మీద కిరణాలు పడి చెదిరిపోతుంటేను విశాలమైన ఆవిడ నుదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు, కళ్ళకి కాటుక, తాంబూలంతో పండిన పలచటి పెదాలు, గడ్డం కింద సదా ఎండిన గంధపు చార, తన ఒక్క శరీరంలో ఇంత వైవిధ్యాన్ని ఆవిడ ఎలా నిలుపుకుందో ఎప్పుడు నాకు ఆశ్చర్యమే. ఆవిడ రూపాన్ని అలా గమనిస్తూ ఉండగా శరీరమంతా నిండిన ఎరుపుల మిశ్రవర్ణాలతో ఆవిడ నిజంగా కుందనపు ఆకాశాన పొద్దుపొడుపు సూర్యుడిలా కనిపించింది. అలా ఆవిడని చూస్తూ ధన్యోస్మి అనుకున్నాను. మా అమ్మమ్మది చాలా అందమైన చిరునవ్వు. ఎంత అందమైన నవ్వంటే నవ్వుతో ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆమె ముఖం మించి చూపు తిప్పుకోవడం కష్టం. ధనస్సు వంగినట్టు మెలికలు తిరిగిన పెదాల మధ్య నుంచి అలవోకగా చంద్రవంకలా నవ్వగలదు ఆవిడ. ఆవిడ నవ్వు ఒకటి చాలదా ఆనాటి మగవాళ్ళు తమ చూపు తిప్పుకోలేరు అనడానికి? ఆ మాట అడిగాను అమ్మమ్మని. దానికి ఆవిడ ముసిముసిగా నవ్వి మాట దాటవేసి, ఎలా ఉండేదాన్నా? అచ్చం నీలాగే ఉండేదాన్ని. ఆ ఎడం బొగ్గు మీద నవ్వినప్పుడు పడే సొట్టతో సహా అంది నా వైపు మురిపెంగా చూస్తూ. తన కనుకొల్కుల్లో కొంటిదనాలను కూడా మేళవించి మరీ. అయితే అమ్మమ్మ, మహాలక్ష్మిని చూసావా నువ్వు అన్నాను నేను. అయ్యో చూడకేమే, చామన ఛాయ అన్న మాటే కానీ చూడ చక్కనిది తెలుసా అంది అమ్మమ్మ. మంచి పాటగత్తేది. ఎదుటివాళ్ళు కానీ మహాలక్ష్మి పాడితే చాలు మైమరిసిపోవలసిందే అని నిశ్శబ్దంగా ఊరుకుంది కాసేపు. అప్పటికే చనిపోయిన మహాలక్ష్మిని తలుచుకుని కాబోలు అమ్మమ్మ కళ్ళు తడి అయ్యాయి. కాసేపు అయ్యాక ఆలోచనల్లోంచి తేరుకుని, మహాలక్ష్మి చాలా చక్కనిది కమలా అని మళ్ళీ అంది అమ్మమ్మ. ఆవిడ గొంతులో తన మొగుడు వలిచిన ఆ మరో ఆడది తనకి దీటైనదే కానీ ఏమంత అల్లాటప్ప మనిషి కాదు సుమా అన్న కించిత్ అతిశయం తొణికిసలాడింది కూడా. తాతయ్యకే కాదు అమ్మమ్మకి కూడా మహాలక్ష్మి అంటే ఇష్టమని అర్థమైంది నాకు. ఆడది మెచ్చిందే అందం అనుకున్నాను నేను. ఆ తరువాత అమ్మమ్మ తన మాటల్లో పెళ్ళంటే చేసుకోలేదు కానీ కడదాకా వాళ్ళిద్దరూ ఎంత కలిసిమెలిసి ఉన్నారో వివరంగా చెప్పుకొచ్చింది. మహాలక్ష్మి పోయాక తాతయ్య ఎంత ఒంటరివాడయ్యాడో అర్థమైంది నాకు. ఆలోచిస్తూ నేను పీట మీద మోకాళ్ళను దగ్గరగా మడిచి వాటి మీద నా గడ్డం ఆంచుకుని మౌనంగా కూర్చున్నాను. వాళ్ళ కాలంలో ఇంత సంక్లిష్టమైన విషయాలని ఇంత సజావుగా మామూలుగా ఎలా తీసుకున్నారన్నదే నాకు ఇంకా అంతుపట్టడం లేదు. బహుశా వారికి మళ్ళీ నా జీవితంలో అంతగా ఆకర్షించిన పరిచయాలేవి ఇంకా ఎదురు కాలేదేమో అనుకున్నాను. అంతలో నాకు పతంజలి జ్ఞాపకానికి వచ్చాడు. నేను పతంజలి
యూనివర్సిటీలో సోషియాలజీలో రీసెర్చ్ స్కాలర్లమి. నేనంటే చాలా ఇష్టపడేవాడు పతంజలి. పైగా నాతో పాటే రీసెర్చ్ చేస్తున్నాడు కూడాను. బ్రాహ్మణుడు కూడా. కనుక మా ఇంట్లో వాళ్ళంతా అతడి పట్ల సుముఖంగానే ఉండేవారు. కానీ నాకు 2 ఏళ్ళు జూనియర్ రమేష్ అని ఒక నాయుళ్ళ కుర్రోడు ఉండేవాడు. అతడు పతంజలి అంత తెలివైనవాడు కాదు, కానీ చాలా చలాకీ అయినవాడు. ఆ అబ్బాయికి నేనంటే ఇష్టం ఉండేది. నేను కూడా పతంజలి కన్నా ఈ రమేష్తోనే ఎక్కువ మాట్లాడేదాన్ని. అతడితోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. రమా రమా అని పిలిచేదాన్ని అతన్ని. అనేక విషయాల పట్ల మేమిద్దరం కలిసిపోగలిగేవాళ్ళం. అలాంటి సమయాల్లో పతంజలి ముభావంగా దూరంగా ఉండేవాడు నాకు. పతంజలి అలా ఉడుక్కుంటూ ఉంటే చూడడం నాకు చాలా సరదాగా ఉండేది. పతంజలి మీద నాకు ఆసక్తి ఉన్న రమేష్తో నాకున్న స్నేహం చనువు మాత్రం పతంజలితో ఉండేది కాదు. యూనివర్సిటీలో వాళ్ళు నేను పతంజలినో రమేష్నో తప్పక పెళ్లి చేసుకుంటానని ఊహాగానాలు చేస్తూ ఉండేవారు. అందరూ అనుకున్నట్టు నేను అటు పతంజలికి కానీ ఇటు రమేష్కి కానీ పెళ్ళికి దగ్గర అవ్వలేదు. డాక్టరేట్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకోమంటే నా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి నుంచి కొంతకాలమైనా తప్పించుకుంది. కానీ నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ కాఫీ తాగుతావే అమ్మాయి అంది అమ్మమ్మ. నన్ను కలపనివ్వదని తెలిసినా కాఫీ నేను కలపనా అమ్మమ్మ అని అడిగాను. ఎంతసేపే ఈ పాటిదానికి నువ్వలా కూర్చో అనేసి నిజంగానే 2 నిమిషాల నా ముందు కాఫీ కప్పు పెట్టింది అమ్మమ్మ. తర్వాత లేచి వెళ్ళి సావిట్లో ఉయ్యాల మంచం మీద కూర్చున్న తాతయ్యకి వేడివేడిగా చేసిన చంద్రకాంతాలను వెండి పళ్ళెంలో పెట్టించి కాసేపు మాట్లాడుతూ అక్కడే నించుంది. దూరాన్నించి వాళ్ళిద్దరినీ పరిశీలిస్తూ కూర్చున్నాను నేను. కోసుగా మెలితిరిగిన తెల్లని బొంగమీసాలు తాతయ్య సగం బుగ్గల దాకా ఆవరించున్నాయి. అచ్చం ఆదిపట్ల నారాయణదాసు మీసాలకు మళ్ళేనే. తాతయ్యది వంకీల జుట్టు. మధ్యపాపిడి తీసుకుని తల దూకుంటాడు. సూది ముక్కు ముఖానికి అంతటికి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. విశాలమైన ఆయన కళ్ళ నుంచి చూపు తీక్షణంగా ఉంటుంది. ఆయన కళ్ళల్లో నిరంతరం ఒక ఎర్రజీర మలిసంధ్యలా వ్యాపించి ఉంటుంది. తాతయ్య చెవులకి కెంపుల తుమ్మెట్లు అతుక్కొని ఉంటాయి. తాతయ్యకి వేషంలోనే గాని వ్యవహారంలో మాత్రం ఏ కోసాన వైదిక సంప్రదాయాలేవి అలవడలేదు. మిగతా వాటిల్లో ఆయన పూరా లౌక్యుడే. ఆయన ఖాళీ ఛాతీకి అడ్డుగా జంధ్యం వేళ్లాడుతూ ఉంటుంది. చిరుబొజ్జ పంచకట్టుని దాటి పైకి కనిపిస్తూ ఎర్రటి మొలతాడు. కూర్చుంటేనే అంత ఎత్తు కనిపించే ఆజానుబాహుడైన. ఏమేం జ్ఞాపకాలను ఎమరవేసుకుంటాడో. ఇంట్లో ఉన్నంతసేపు ఏకాంతంలోనే ఉంటాడు. వయసులో ఈయన సూదంటురాయల ఆడవాళ్ళని ఆకర్షించే ఉంటాడు అనుకున్నాను నేను. నాకు తాతయ్య దగ్గర బొత్తిగా చనువులేదు. ఎప్పుడన్నా పలకరిస్తే అవుననో అలాగేననో సరేననో జవాబు చెప్పి ఆయన ముక్తసరి ప్రశ్నలకు తలూపడం తప్పిస్తే మాట పెగిలి వచ్చేది కాదు అసలు. చేతికర్రని విలాసంగా ఊపుకుంటూ ఆయన వీధిలో నడిచి వెళ్తూ ఉంటే ఆ ఊరి రైతులు ఎంతో మర్యాదతో బుగతా అంటూ అనుసరించడం మేమంతా ఎరుగుదాం. బయట వాళ్ళందరికీ తలలో నాలుకలా మసలే ఆయన ఇంట్లో మాత్రం పరమ గంభీరంగా ఉండేవాడు. ఇంతలో అమ్మమ్మ తిరిగొచ్చి మళ్ళీ పొయ్యి దగ్గర కూర్చుంది. అమ్మమ్మ, తాతయ్య నిన్ను ఎలా చూసుకునేవాడు అని అడిగాను. దానికి నవ్వేసి ఒక మొగుడిలా ఇంకెలా అనేసింది అమ్మమ్మ. అమ్మమ్మ గొంతులో వ్యంగ్యమేం లేదు, విషాదము లేదు. చివరిలో కొంచెం కోపాన్ని నా కంఠంలో ఒలికిస్తూ, నీకు మహాలక్ష్మి గురించి తెలిస్తే నువ్వేమైనా అనుకుంటావైనా అని ఆలోచించలేదా తాతయ్య అన్నాను నేను. అమ్మమ్మ నేనెంత కవ్వింపు చూపినా లొంగి రావడం లేదు నాకు. ప్రేమ ఉన్న చోట ఒకరు అనుకుంటారని అనుకోరని ఆలోచించే అక్కర ఉండదే. అది నాకు స్వానుభవంగా తెలుసు అంది అమ్మమ్మ. సరే విను, నేను మీ తాతయ్య బాగా పరిచయస్తులమేనా అపరిచిస్తులం అనుకో. మీ తాతయ్య నేను బాగా పరిచయస్తులమైన అపరిచయస్తులం అనుకో. అయినా ఆయన మహాలక్ష్మి కలిసి ఒక ప్రపంచం. వాళ్ళ ప్రపంచాన్ని నేను అలాగే ఒప్పుకున్నాను. నేను అడ్డు వెళ్ళదలుచుకోలేదు, గొడవ కూడా పడదలుచుకోలేదు. అది అలా జరిగిపోయింది అంతే అంది అమ్మమ్మ. ఇదంతా ఎలా సాధ్యం అమ్మమ్మ? నీ త్యాగం వల్లనే కదా అన్నాను నేను. త్యాగం అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అక్కసుగా. ఎలాగైనా అమ్మమ్మలో ఒక కోప వీచికని చూడాలన్నది నా కోరిక. లేదమ్మా కమల, నేను అడ్డుపడినా గొడవ పడినా తాతయ్యని నా చుట్టూ తిప్పుకోలేను.
ఆయన మనసులో మహాలక్ష్మి ఉంది. నాకు అక్కడ కొంత చోటిప్పించమని నేను ప్రాధేయపడదలుచుకోలేదు. పోటీ పడదలుచుకోలేదు. ఎందుకో చెప్పనా? నాకు శృంగారం మీద గౌరవం ఉంది గనుకనే అంది అమ్మమ్మ. నాకీసారి నిజంగానే కోపం వచ్చింది. అంత సౌమ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అదే నీకే ఇంకో సంబంధం ఉంటే తాతయ్యని అంత విశాలంగా ఆలోచించి ఒప్పుకోగలిగి ఉండేవాడా అమ్మమ్మ అన్నాను నేను. నా మనసులో పతంజలి ముభావం మెదులుతూ ఉండగా మా సంభాషణ అంతా ఏకాంతంలో మృదువుగా నెమ్మదిగా సాఫీగా సాగుతోంది. మా చుట్టుపక్కల ఏ అలకడి ఆటంకము లేకనే ఆ సాయంత్రాన వాతావరణం ఇద్దరాడవాళ్ల అంతర్లోకాల అల్లకల్లోల కెరటాన్వితమైంది. పెరట్లో నూతి చెప్టా పక్క పున్నాగ చెట్టు మీద పక్షుల కలకలం తప్ప మరే శబ్దమూ లేదు. ఈసారి నేను అడిగిన ప్రశ్న అమ్మమ్మని కొంచెం కలవరపెట్టినట్టే ఉంది. కొంత సమయం గడిచాక నా ప్రశ్నకి అమ్మమ్మ ఇలా జవాబు చెప్పింది. తాతయ్య ఒప్పుకోవడం మానడం అన్న దానికన్నా ముఖ్యం అసలు ఆయన దృష్టిలో ప్రేమ, శృంగానుభవం అన్న సంగతులు కేవలం మగవాడికే సొంతమన్న అహంకారం తరచూ వ్యక్తమయ్యేది. అది నాకు అస్సలు నచ్చని విషయం. పున్నాగ చెట్టు మీద పక్షుల కలకలం తప్ప మరే శబ్దమూ లేదు. ఈసారి నేను అడిగిన ప్రశ్న అమ్మమ్మని కొంచెం కలవరపెట్టినట్టే ఉంది. కొంత సమయం గడిచాక నా ప్రశ్నకి అమ్మమ్మ ఇలా జవాబు చెప్పింది. తాతయ్య ఒప్పుకోవడం మానడం అన్న దానికన్నా ముఖ్యం అసలు ఆయన దృష్టిలో ప్రేమ, శృంగారానుభవం అన్న సంగతులు కేవలం మగవాడికే సొంతమన్న అహంకారం తరచూ వ్యక్తమయ్యేది. అది నాకు నచ్చని విషయం. సంసారం లోపలి ఆడవాళ్ళకి శృంగారానుభవాలు అనేకం కలగగలవన్న ఆలోచనకే ఆయనలో చోటు లేదు. అందున వాళ్ళ సంసారాల్లోని ఆడవాళ్ళంటే వాళ్ళ దగ్గర శృంగారపు ప్రసక్తే రాదసలు. అదొక నిషిద్ధ విషయం. జీవితమంతా నటించాల్సిందే వాళ్ళ ముందు వాళ్ళ ఆడవాళ్ళు. ఈ మాటని ఎంత మామూలుగా అందామనుకున్నా అమ్మమ్మ గొంతు తడబడింది. ఆమెకున్న నచ్చనితనం బలంగా వ్యక్తమైంది ఆ మాటల్లో. నా ఆలోచనల్లోని లోపం కూడా నాకు కొట్టొచ్చినట్టు తెలిసింది ఈ మాటలతో. అవును, నిజమే కదా. నేను మాత్రం ఇంతసేపు తాతయ్యకి మహాలక్ష్మితో ఉన్న సంబంధం గురించే ప్రశ్నించాను కానీ, నా అనుభవాల గురించే ఆలోచించుకుంటున్నాను కానీ, ఎక్కడ అమ్మమ్మ జీవితంలో కూడా ఆవిడకే సొంతమైన కొన్ని అపురూప అనుభవాలు ఉండొచ్చునేమో అన్న ఊహకి కూడా నేను పోలేదు కదా అనుకున్నాను తప్పు చేసినట్టుగా. నేను మరేమీ ప్రశ్నించకుండానే నా సందిగ్ధతలన్నీ తాను చదివినట్టుగానే నా ముఖంలోకి చూస్తూ, గాఢమైన శృంగారానుభవం కలిగితే జీవితంలో సమతుల్యత దానికదే సాధ్యమవుతుందే మనవరాలా అంది అమ్మమ్మ నా మీద ప్రేమ ఉట్టిపడే గొంతుకుతో. అలాంటి అనుభవాలు నాకున్నాయి గనుకనే నేను మీ తాతయ్య శృంగార జీవితపు లోతులని అర్థం చేసుకోగలిగాను. ఎప్పుడని, ఎవరని, ఎలాగని ప్రశ్నించకు. కథలు అనేకం, ఎవరి అనుభవం వారిదే అంది అమ్మమ్మ. మళ్ళీ అంత దాకా లేని గాఢత ఒకటి అమ్మమ్మ మాటల్లో వ్యక్తమైంది. వివరంగా చెప్పమని బతిమాలి అడిగాను నేను. అమ్మమ్మ తన కోసమే మాట్లాడిందో నా కోసమే మాట్లాడిందో కూడా నాకు తెలియదు కానీ ఏనాడు నాతో మాట్లాడినంత నిగూఢంగా మాత్రం మాట్లాడింది. ఆవిడ అనుభవాన్ని ఆవిడ మాటల్లోనే జ్ఞాపకం పెట్టుకున్నాను నేను. నా పెళ్ళయ్యాకే మా పుట్టింట్లో నాకు మీ అమ్మ పుట్టిన తర్వాత ఆదిరాజు వారి కుర్రాడు మా ఇంట సంస్కృతాధ్యయనానికి వచ్చిన కుర్రవాళ్ళందరిలోనూ చురుకైనవాడు. ఎవరిని ఒక పట్టాన్ని మెచ్చుకొని మా పెద్ద తాతగారు సైతం మణిపూస లాంటి వాడని ప్రత్యేకంగా అభిమానించేవారు తెలుసా అంటూ తనలో తాను మాట్లాడుకున్నంత నెమ్మదిగా మల్లాడింది అమ్మమ్మ. వయసులో నాకన్నా కొంచెం చిన్నవాడే అనుకుంటాను. ఎంతటి ధీమంతుడో చురుకైనవాడో చెప్పలేను. ఈ మాటలు అంటున్నప్పుడు అమ్మమ్మ పెదవి కొనల్లో మెరిసిన నునుసిగ్గు హాసరేఖని సరిగా అందుకోగల చిత్రకారులు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ క్షణంలో ఆవిడలోని ఆ హఠాత్ సౌందర్యాన్ని నా చూపుతో పట్టుకుని భద్రపరుచుకున్నాను. నేను మరే ప్రశ్నలు వేయనక్కర్లేనంత వివరంగా అమ్మమ్మ తన ప్రణయాన్ని నా ముందు రేకుగా విప్పి చెప్పింది. శృంగార స్పర్శ చాలా బలమైనదే అమ్మాయి. ఇవాళ దాకా నేను అతడి స్పర్శని మర్చిపోలేదు సుమా.
అందున ఆ కార్తీక మాసపు తెల్లారగట్ట ఏటుగట్టున ఆకాశం కింద శుక్రుడి సాక్షిగా ఏకమైన దేహాల మధ్య ఎంతటి తీవ్ర శృంగార కలాపం అది. జన్మానికంతకీ వన్నె తెచ్చిన అనుభవం అది మా ఇద్దరికీను అంది కనులరమోడ్పుగా అమ్మమ్మ. రెండు జ్వాలలు పెనవేసుకుని వెలిగినట్లనుకో. ప్రసూనమాలల శరీరాలు ఆవ్యక్త సుగంధాలను వెదజల్లే కామమే నిజమైన కామం. దానికి దోసిలి పట్టాలి, ఎదురెళ్ళి దాసోహమనాలి. ఆ స్థితిలో ఈ లోకంలో చలామణయ్యే మతాలకి, ధర్మాలకి, శాస్త్రాలకి ఏ విలువ లేదు. అదొక రసఝురీ యోగం అంతే. కావ్యానుభవాన్ని అక్షరాలుగా పఠించడం కన్నా అణువులోంచి గ్రహించడం అన్నదే ఎక్కువ విలువైందన్న విషయం నాకు ఆ రాత్రే తెలిసింది. ఆ తరువాత నేను మరి సంస్కృత కావ్యాల మీద మునుపటి మోహాన్ని వదిలేసుకున్నాను. కావ్యాన్ని చదవడం కన్నా కావ్యంగా మిగలడం మరీ మధురం అంది అమ్మమ్మ మరీ మధురంగా. నేను విభ్రమతో మిగిలాను. నా లోపల అపరిష్కృత అనేక ప్రశ్నలకి జవాబు దొరికినట్లయింది. అప్పటిదాకా నాకు ఎదురైన శృంగారానుభవాలన్నీ తిరగదోడుకుని ఆలోచించుకున్నాను. ఎందుకో గాని ప్రేమన్న భావంలోనో శృంగారపు గాఢతలోనో నేను ఇంతదాకా నిజంగా సంలీనమయ్యాననిపించలేదు నాకు. అసలు ఈ భావాలు స్థిరమని శాశ్వతమని కూడా నేను అనుకోలేదు. ఏదో వెలితి. చాలా చదువుకున్న తర్వాత కూడా విజ్ఞానము నా లోపలి శూన్యాలని పూడ్చలేని వెలితి తాలూకు కొస అంచులేవో ఇప్పుడు అమ్మమ్మ మాటల్లో దొరుకుతున్నట్లే అనిపించింది నాకు. మేము మసక చీకట్లని వెలిగించుకోగల దీపశిఖగా ప్రజ్వలింప చేసుకోలేకపోయామా అనుకున్నాను. ఇలా చదువుల వెంట, ఉద్యోగాల వెంట, పేరు ప్రఖ్యాతుల వెంట ప్రపంచాలు తిరుగుతూ పరుగులు పెట్టే తొందరలో ప్రాణాధారమైన వాటిని ఎన్నిటినో జారవిడుస్తున్నామా అని కూడా అనుకున్నాను. నాలో ఎంతకీ వదలని అసంతృప్తుల ఆది మూలాలేవో అమ్మమ్మ ఇలా చెప్పకనే చెప్పి నన్ను మేల్కొల్పిందా? ఏమిటి కావాలి నాకు? ఎందుకీ భయాలు నాలో? వేటి గురించి? ఇంత అనుభవం తర్వాత కూడా వెన్నెల్లో పడుకుని ఆలోచిస్తూ చాలాసేపు ఒంటరిగా అలా మిగిలిపోయాను. ఎప్పుడో తాతయ్య నిద్రపోయిన తర్వాత నా పక్కనే వచ్చి నిశ్శబ్దంగా పడుకుని నా తల నిమురుతూ నా భయాలన్నీ తనకి తెలుసన్నంత నమ్మకంగా నన్ను దగ్గరికి తీసుకుంది అమ్మమ్మ. ఎక్కడా దొరికిన విశ్రాంతి అమ్మమ్మ గుండెల్లో మొహం దాచుకుంటే దొరికింది నాకు. నా వీపు మీద చేయి వేసి రాస్తూ చెవిలో గుసగుసగా అమ్మమ్మ నాతో మాట్లాడిన ఒక్కొక్క మాట నేను మర్చిపోలేనివి. మా అమ్మమ్మ రసోచిత వ్యక్తిత్వం వెనుక దృశ్యాదృశ్యంగా తారాడే ఆయన ఎవరో తెలుసుకోవాలన్న కోరికని అణుచుకోలేకపోయాను. ఇంకా నిద్రలోకి జారుకోబోయే క్షణాన చివరికి చొరవ చేసి, అమ్మమ్మ, ఆ ఆదిరాజువారి కుర్రాడు అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాను నేను. చిక్కటి చీకట్ల మధ్య పాలపుంత వైపు తల తిప్పి చూస్తూ తన చూపులో నక్షత్రాలు ఫలిస్తుంటే, నీలకంఠ శాస్త్రి అంది అమ్మమ్మ. మా మావయ్య పేరు ఎవరిదో అప్పటికి నాకు అర్థమైంది. ఈ కథ సమాప్తం అండి. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 11 డిసెంబర్ 1996 ప్రచురింపబడిందండి. కథ బాగుందండి. కొన్ని పైకి చెప్పుకోలేము, అది సరిగా తెలియదు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా ఎప్పటికీ. మీకు కూడా కథ నచ్చితే కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్ అండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు కొంచెం హుషారు వచ్చి ఇంకా మంచి మంచి కథలు చదవగలుగుతాను. అందరూ చదివే కథలు లాంటివి కాకుండా నేను కొంచెం ప్రత్యేకంగా చదువుతున్నానని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అనిపిస్తుందా? కొంచెం చెప్పండి, కామెంట్లు పెట్టండి. నాకు నేను కూడా తెలుసుకోవాలనుకుంటాను కదా. ఓకేనా? ఉంటానండి. ప్రేమతో మీ మను.